హలో గైస్, ఈరోజు జరగబోయే పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో జెయింట్స్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా వస్తూనే ఉంటాయి. వీడియోలోకి వచ్చేసరికి వీడియోని పిచ్ రిపోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లక్నో స్టేడియం పిచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి సహకరిస్తుంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలింగ్కి స్వింగ్ లభిస్తుంది, కానీ మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. దీని ద్వారా స్పిన్నర్లు ఎఫెక్టివ్గా మారవచ్చు. మరి అయితే ఈ పిచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 అయితే ఉంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 అయితే ఉంది. ఇక హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 235 అయితే ఉంది. అలాగే లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 108 అయితే ఉంది. మరి అయితే ఈ మ్యాచ్లో ఎంత స్కోర్ వస్తుందో చూడాలి. ఇక వికెట్స్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్కి 61 వికెట్స్ వచ్చాయి. అలాగే స్పిన్ బౌలింగ్కి 46 వికెట్స్ వచ్చాయి. ఇక ఈ పిచ్ విన్నింగ్ రేటింగ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 50% ఉంది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళ విన్నింగ్ రేటింగ్ 50% ఉంది. కాబట్టి ఈ పిచ్లో బోత్ టీమ్స్కి విన్నింగ్ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ రిపోర్ట్. మ్యాచ్ సమయంలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఉష్ణోగ్రత సుమారు 34 degrees Celsius వద్ద ఉంటుంది. వర్షం వచ్చే అవకాశం అయితే లేదు, కాబట్టి ఎటువంటి అంతరాయం కలగదు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్ ప్రిఫరెన్స్. టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమం బౌలింగ్ అయితే ఎంచుకుంటారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీము బౌలింగ్ అయితే ఎంచుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కలిపి 4 మ్యాచెస్ అయితే ఆడింది. వాటిలో 3 మ్యాచెస్ ఎల్ఎస్జి గెలిచింది, అలాగే 1 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అయితే గెలిచింది. నెక్స్ట్ వచ్చేసరికి టీమ్ కంపారిజన్ చూసుకుంటే ఈ రెండు టీంలు కలిపి లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే ఎల్ఎస్జి యావరేజ్ స్కోరు 184 అయితే ఉంది. అలాగే హైయెస్ట్ స్కోరు 214, అలాగే 137 లోయెస్ట్ స్కోర్ అయితే ఉంది. ఇక విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే 50% అయితే ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ యావరేజ్ స్కోరు 181 అండ్ హైయెస్ట్ స్కోరు 262, అలాగే 139 లోయెస్ట్ స్కోర్ అయితే ఉంది. ఇక విన్నింగ్ రేటింగ్ చూస్తే 40% అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మై ప్రాబబుల్ 11 చూసుకుంటే పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జన్సన్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, యుజ్వేందర్ చాహల్, వైశాఖ్ విజయ్ కుమార్. అలాగే ఎల్ఎస్జి వచ్చేసరికి నికోలస్ పూరన్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, రవి బిష్ణయ్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, దిగ్వేష్ రాధి, శార్దుల్ ఠాకూర్. ఇక మై బెస్ట్ పికింగ్స్ వచ్చేసరికి నెంబర్ 1 వచ్చేసరికి నికోలస్ పూరన్, నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 3 హర్షదీప్ సింగ్, నెంబర్ 4 మిచెల్ మార్ష్, నెంబర్ 5 మార్కస్ స్టోయినిస్, నెంబర్ 6 రవి బిష్ణోయ్, నెంబర్ 7 యుజ్వేందర్ చాహల్. ఇక ఫైనల్ వచ్చేసరికి మై ఓన్ ఒపీనియన్తో చెప్పేది ఏంటంటే పంజాబ్ కింగ్స్ అయితే ఈ మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక ఏ టీం గెలుస్తుందో మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.